ఈజేఎస్ 2K25 నిర్వహించబడింది. 200 కంటే ఎక్కువ విద్యార్థుల ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి మరియు 30కి పైగా ప్రభుత్వ పాఠశాలల నుండి 1600 మంది విద్యార్థులు ఆకర్షితులయ్యారు. ఆవిష్కరణలలో ఒకటి లైవ్ సేఫ్ మహాకుంభమేళా లేదా సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ షో తొక్కిసలాట వంటి సామాజిక సమావేశాల్లో లైవ్ ఎలక్ట్రికల్ వైర్ కి మనుషులు సమీపిస్తే గుర్తించి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన పరికరం. ముందుగా మన యువ ఆవిష్కర్తలను వారి స్టార్టప్లను ప్రారంభం చేయమని ప్రోత్సహిద్దాం. అలాగే బేబీ కార్న్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందాం. ఆ తర్వాత మినీ కార్స్, సూనికార్న్ మరియు యూనికార్న్గా అభివృద్ధి చేద్దాం. డాక్టర్ ఎస్ గ్లోరీ స్వరూప, డీజీ NIMSME, భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మంత్రి సంధానకర్తగా వ్యవహరించగా భారతదేశంలోని ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులలో ఒకరైన అర్జున్ రుమలా మాట్లాడుతూ ఆవిష్కరణ అది వినూత్నంగా కొత్త ఆలోచనలతో ఉన్నంత వరకు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మారింది. మరొక ప్యానలిస్ట్ డాక్టర్ శాంతాచూతం మాట్లాడుతూ పొదుపుగా ఉండే ఆవిష్కరణలు లేదా వేరే ఇతర ఆలోచనలైనా మంచి పని అన్నారు. ఏదైనా పొదుపు ఆవిష్కరణలు ఆర్థికంగా వినియోగదారులు, తయారీదారులు మరియు మొదలెట్టుకు సహాయపడతాయి. డాక్టర్ గ్లోరీ స్వరూప మాట్లాడుతూ రియల్ టైం సమస్యకు పరిష్కారాలు అవసరమని, తదనుగుణంగా మనం దృష్టి సారించాలని అన్నారు. భోజనం పెట్టి పంపిస్తుంది. ఎందుకు వచ్చి చూడమని వాళ్ళు మేము చెప్తే వినడం కాదు, వాళ్ళ కళ్ళతో చూసినప్పుడే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే నాలాంటి పిల్లగాడు చేసిన తెలుగు మాట్లాడి పిల్లగాడు, హిందీ మాట్లాడి పిల్లగాడు నేను చేయలేనా అన్న ఒక ధైర్యం వస్తుంది. అందుకోసము ఇంకొక ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి యంగ్గా ఉన్నప్పుడే ఇప్పుడు మనము మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, చాలా అంటున్నాం కదా, వాటన్నిటి సాక్షాత్కారం కావాలని అంటే పిల్లల ద్వారా అయిపోయింది. ఏమంతా వయసు అయిపోయింది, కుటుంబాలకు అయిపోయింది కాదు, పిల్లలే కదా వాళ్ళు చేసేది. కాబట్టి పిల్లల కోసం కూడా వాళ్ళకి స్పెసిఫిక్ టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటది, ఏం ఇన్నోవేషన్ చేసిండ్రు, టెక్నాలజీ ఎట్లా చేసిండ్రు. సో టెక్నాలజీ మీద ఒక మమకారం, ఒక ప్రేమ కలగడానికి, ఒక స్ఫూర్తి కలగడానికి, ఇన్స్పిరేషన్ కలగడానికి కూడా ఈ పేజెస్ 20-25 ఇది ఒకసారి 2 సార్లు చేసే టైప్ కాకుండా దీన్ని ఒక యజ్ఞంలాగా కంటిన్యూ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని మేడం పట్టుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అట్లాగే ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ నుంచి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్కి ఇది మార్పు చెందడానికి ఇది దోహదపడుతుంది మా ఆలోచన. ఇది 2వసారి అనురాగ్ యూనివర్సిటీలో చేస్తున్నాము. ఇదేంటంటే మీరు తెలుగులో చెప్తారు కదా, మీరు ఎంతైనా మాట్లాడండి చేసి చూపించాలంటారు కదా. ఆయన
ounce of practice is better than a ton of wisdom అంటారు. స్పీచ్ కానీ టాక్ whatever you want. పెద్దగా చెప్పొచ్చు మనం మాటలు కూటలు అట్లా అని చెప్తారు కదా. ఈ చేతలు అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్కూల్ ఇక్కడ మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, మదన్ గారు ఉన్నారు, మదన్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, ఎవరు వర్షాలు చూపిస్తారు మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, మీరు ఎంఎస్ఎంఈ నుంచి వచ్చారు. ఐడియా ఏంటంటే బేసిక్గా పిల్లలకి అధ్యాపకులు అంటే పంతులకి అనుసంధానం చేసి ఒక సమస్య మీకు పరిష్కారం కలుగుతుంది. ఎందుకనంటే ఇంజనీరింగ్ అంటేనే సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించరానోడు ఇంజనీర్ ఎట్లయితాడు? కాబట్టి తెలుగులో పద్యం చెప్తారు, రవిలిసను పందినేయని వివిధాయుధ కౌశలంలో విధరాశి. అంటే మెల్లగా పోతున్న పని మీద కూడా కుదరలేదు కాబట్టి డిగ్రీ కోసం కాకుండా డిగ్రీ ప్రజల కోసం సమస్యలు పరిష్కరించడానికి కావాలన్న ఆలోచించింది. గత సంవత్సరం దాదాపు 75వ మన గణతంత్ర దినోత్సవం ప్రకారంగా 75 ఇన్నోవేషన్స్ కావాలని అనుకుంటున్నాం. ఫ్యాకల్టీ అందరూ కలిసి చేశారు లాస్ట్ 160. ఈ సంవత్సరం అదే స్ఫూర్తితో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం 220 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇంకా మాకేంటంటే ఈ హాల్ సరిపోవట్లేదు, ఏమడుతున్నాం పెద్ద హాల్ కావాలి ఒకటి. రెండవది ఏంటంటే మీ ఉద్దేశం పిల్లలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావడానికి గవర్నమెంట్ స్కూల్ జరుగుతుంది. ఈ పిల్లలు చేస్తే వాళ్ళు వచ్చి